తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఇసుక రేవులో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రేవులోకి ఎవరిని దిగనివ్వకుండా అధికారులే గణనాథుల్ని నిమజ్జనం చేస్తున్నారు. గణేష్ నిమజ్జనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. రాజమండ్రి గోదావరి తీరంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ రాత్రి అంతా కూడా ఈ కార్యక్రమం కొనసాగే పరిస్థితి ఉంది. అంటే రాజమండ్రిలో ప్రత్యేకంగా ఇసుక రేవులో ఇక్కడ పంటు మీద క్రేనులతోటి వినాయకుల్ని పెట్టి వినాయక ప్రతిమల్ని బట్టి గోదావరిలోకి తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రత్యేకించి పంటికి ఒక లాంచి అటాచ్ చేసి ఇప్పుడు పెద్ద స్థాయిలో వచ్చే విగ్రహాలకి కూడా ఇక్కడ ప్రత్యేకించి ఈ గోదావరి మధ్యలోకి తీసుకువెళ్ళి ఇక్కడ అధికారులు నిమజ్జనం కార్యక్రమం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చి ఇక్కడ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ దగ్గర ఉండి కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇసుక రేవు దగ్గర మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరు కూడా గోదావరిలోకి రాకుండా ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మనం చూస్తున్నాం. పంటి మీదకి నుంచి గోదావరిలోకి తీసుకొచ్చిన తర్వాత విగ్రహాల్ని ఒక్కొక్కటిగా చూసినట్లయితే గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ పోలీసు అలాగే ఇక్కడ మున్సిపల్ అలాగే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మొత్తం ఇదంతా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి నగరంలోని అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక భారీగా ఈ గణేష్ మండపాలు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల నుంచి భారీ విగ్రహాలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి గోదావరిలో నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రాజమండ్రి ఇసుక రేవుతో పాటు చూసినట్లయితే ధవళేశ్వరంలోని అలాగే కొవ్వూరు గోస్పాల క్షేత్రం దగ్గర కూడా ఇక్కడ ఇలాంటి ఏర్పాట్లే చేశారు. గోదావరి ఒక వరద కడ ఉధృతిగా ఉండడంతో ఎవరు కూడా గోదావరిలో నేరుగా వచ్చి విగ్రహాల్ని నిమజ్జనం చేయకుండా ఎక్కడికక్కడే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వీరిని గోదావరి ఒడ్డునే అందరినీ కూడా నిలిపి గోదావరి ఒడ్డునే నిలిపి విగ్రహాల్ని తీసుకుని ఆ క్రేన్ల ద్వారా పంటల మీద పెట్టి ఇది మనం ఏ విధంగా నిమజ్జనం చేస్తున్నారో కార్యక్రమం చూసాం. ఈ కార్యక్రమం మన గురువారం కూడా కొనసాగింది. ఇప్పుడు చూసినట్లయితే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇలా చూసినట్లయితే దాదాపుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చూసినట్లయితే 2000 మండపాలు అంటే గణేష్ ఉత్సవ మండపాలు ఏర్పాటు చేసినట్టుగా ముందుగానే పోలీస్ స్టేషన్ల వారీగా ఇక్కడ అనుమతులు ఇవ్వటం, అలాగే ఈ మండపాలకు కూడా ఉచితంగా కూటమి ప్రభుత్వం విద్యుత్ సరఫరా కూడా ఉచితంగా అందజేసిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అనేక మండపాల్లో వినాయకుడికి పెట్టిన ఏదైతే ప్రసాదం లడ్డు ఉంటుందో ఈ లడ్డూలకి ప్రత్యేకంగా ఇక్కడ వేలం పాటలు కూడా నిర్వహించుకుని ఆ తర్వాత సౌండ్స్తో ఒక మ్యూజిక్ సౌండ్స్ తోటి భక్తి పాటలతోటి ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడే విధంగా ఊరేగింపుగా అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతోటి వాడవాడల కూడా ఈ గోదావరి తీరానికి గణేష్ మండపాల నుంచి ఇక్కడ నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసినట్లయితే రేపు కూడా ఇక్కడ కొన్ని గణేష్ విగ్రహాలని నిమజ్జనం చేసే ఇది ఉంది. అయితే ఈరోజు దాదాపుగా చూసినట్లయితే 800 నుంచి 1000 విగ్రహాలు వరకు ఈరోజు నిమజ్జనం జరిగింది. అలాగే నిన్న చూసినట్లయితే దాదాపుగా నిన్న కాకుండా మొన్న గురువారం నాడు ఇక్కడ నిమజ్జనోత్సవం మొదలైంది. ఆ రోజున కూడా చూసినట్లయితే ఒక 800 విగ్రహాల దాకా నిమజ్జనం చేశారు. మరికొన్ని మిగిలిపోయిన మండపాల నుంచి రేపు కూడా ఈ నిమజ్జనోత్సవానికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా గణేష్ నిమజ్జనోత్సవం చాలా అంగరంగ వైభవంగా చాలా భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడే విధంగా పెద్ద ఎత్తున గోదావరి తీరంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.